సరే అమర్నాథ్ గారిని పిలండి. 2024 ఇంకో కట్టప్ప మన ముందుకి ఆయన ప్రదర్శన ఇవ్వడానికి ముందుకు వస్తున్నాడండి. ఈయన కూడా కట్టప్పకి అబ్బాయి. సేమ్ ఇందాక కొడాల నాని గారు మనం ఏదైతే చూసామో సేమ్ కాన్సెప్ట్ ఇది కూడా. అంటే కమ్మోళ్ళని తిట్టేస్తే, కమ్మ వ్యక్తితోనే, కమ్మ కులస్తుడితోనే కమ్మోళ్ళని అమ్మనబూతులు తిట్టించేస్తే అది కులాల మధ్యలో విద్వేషం అవ్వదు. ఇప్పుడు అది కమ్మల గురించి అయిపోయింది. అది అంటే కమ్మల్ని డిఫేమ్ చేసేయడానికి, ఆ డిఫేమ్ చేసే టీడీపీని నాశనం చేయడానికి కొడాల నానిని వాడేశారు. ఇప్పుడు కాపుల్ని డిఫేమ్ చేసేయడానికి, ఆ కాపుల్ని డిఫేమ్ చేస్తూనే జనసేన పార్టీని మొత్తం నేలమట్టం చేసేయడానికి ప్రయోగించిన మరొక ఆయుధమే మా గుడివాడ అమర్నాథ్ గారు. ఈయన టాక్టిక్స్ కూడా చూద్దారండి, ఈయన ప్రదర్శన. 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఎదుర్కొనబోయే మేజర్ ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ నుంచే అని అంటున్నారు. ఫస్ట్ జోక్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? ఏంటి అంత అనిపిస్తుందా? మీరు వస్తే ఇంకా టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనుకున్నాను నేను. స్టఫ్ క్వశ్చన్లు అంట. స్టఫ్ మనోడికి సిట్టింగ్ అలవాటు అయిపోయింది, స్టఫ్కి వచ్చినట్ట. చూసారా నవ్వేలా నవ్వాడు గుడివాడ అమర్నాథ్. సేమ్ ఇలా నవ్వటం వల్లే మహాభారతంలో ద్రౌపది ఇలా నవ్వటం వల్ల సంకన ఆగిపోయింది ద్రౌపది లైఫ్ అంతానే. తన లైఫ్లో ఎక్కడ కూడా తనకు సుఖం లేకుండా చేశాడు దుర్యోధనుడు. ఆఖరి కురుక్షేత్రంలో ఓడిపోయాడు, కానీ అప్పుడు దాకా పాండవులందరినీ సంకన ఆకించేసాడు పట్టుకుని. ఇక ఈ దురద నవ్వే ఇంకా చెప్పాలి మా స్టైల్ అంటే ఇలాంటి దోల నవ్వాలే. ఎదుటోడిని హేళన చేస్తూ కించపరుస్తూ. ఇప్పుడు ఆయన ఏమడిగాడు? ఏమన్నా జోకేశాడా జాఫర్ గారు? ఆయన అన్న మాట ఏంటి? 2024లో పవన్ కళ్యాణ్ గారు టఫ్ టార్గెట్ ఇస్తారంటే అయితే ఇస్తారను, లేకపోతే అవి అతను మాకు పోటీయే కాదను. అది నవ్వేంటాయి? అది సిగ్గు ఎక్కువ. ఇది సిగ్గు వదిలేసి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు మీరు. ఇదే నా హుందాతనం, ఇదే మంత్రి ప్రవర్తించాల్సిందా? నువ్వు ఇంకా 10th క్లాస్ చదువుకుని నెక్కర్లేదు తిరిగే కుర్రాడువా నువ్వు? అంత హేళన చేయకు. హేళన చేస్తే ఖచ్చితంగా 2024లో నువ్వు ఈ రోజున ఏ కాపు కులస్తులను అయితే, ఏ పవన్ కళ్యాణ్ గారిని అయితే, ఏ జనసేన అయితే నువ్వు విమర్శిస్తున్నావో వాళ్ళు నీకు సినిమా చూపించేస్తారు గ్యారంటీ. సీరియస్గా మీరు ఇప్పుడు వచ్చింది సీరియస్ ఇంటర్వ్యూనా? సీరియస్ ఇంటర్వ్యూ అంటే ఏంటి మీ ఉద్దేశం? నాకు అర్థం కావట్లేదు. అలా కాదు అంటే మీరు ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ మీరు. నన్ను ఇంటర్వ్యూ మనం చాలా సందర్భాల్లో కలిసాము గతంలో, కానీ మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నారు. నేను చాలా ప్రిపేర్ అయి ఉన్నాను. చాలా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మీతోనే నేను మాట్లాడాలి. స్టార్టింగ్ మీకు గాలి తీస్తారు. 2024లో పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్గా సీరియస్గా వస్తే జనాలు కాపులు ఆయనతో ట్రావెల్ కాదు అంటే నాట్ ఓన్లీ కాపులు, మేజర్ కాపులు సెక్షన్. నేను ఈ ప్రశ్న ఎందుకు అన్నాను కూడా నేను చెప్తాను. మీరు 2024 గురించి అడిగారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టింది 2014లో. సో 2009 ఆ విషయాలు ఇవన్నీ పక్కన పెట్టేశాను. అప్పుడు చిరంజీవి గారు పెట్టారు, ఆయనతో పాటు ఈయన కలిసి తిరిగాడు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన సొంతంగా పార్టీ పెట్టింది 2014లో. 2014లో పార్టీ పెట్టి ఆయన కంటెస్ట్ చేయలేదు, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసి ఆయన భుజాలను ఎత్తుకొని తిరిగాడు, అన్ని సెకండరీ. 2019లో ఆయన ఇండివిజువల్గా కంటెస్ట్ చేశారు కదా. 2019లో ఆయన అన్ని ప్రాంతాల్లో ఆయన పోటీ పెట్టాడు, క్యాండిడేట్లు పెట్టారు. నా మీద కూడా నా కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన పోటీ పెట్టారు. మరి ఆ రోజు లేనిది రేపు 2024కి కన్సాలిడేట్ అవుద్దా లేదా అనేటువంటి దానికి మొన్న ఆయన ఇండివిజువల్గా గాజువాక, భీమవరం లాంటి కాన్స్టిట్యున్సీస్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన ఓడిపోయాడండి. ఓడిపోయాడు కాదని అంటలేదు కదా. 2019లో ఓడిపోయాడు. ఆయన ఓడిపోవడానికి కారణం మాలాంటి ఎర్రోళ్ళు అంతా. అప్పుడు 2019 ముందు జరిగిన డ్రామాలు ఉన్నాయి చూడుకోండి. డ్రామాలో కోడికత్తుతో మనమే పొడి చేసుకుని ఇంజక్షన్ లాగా అయ్యి బాబోయ్ చచ్చిపోయామని సావు కేకలు వేసేసి, బాబాయ్ని ఏమో సొంత వాళ్ళు చంపేశారని తెలిసిన గుండుపోటు అని డ్రామాలు ఆడేసి, మళ్ళీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, లోకేష్ గారు చంపేశారు, ఆదినారాయణ రెడ్డి చంపేశారు, బీటెక్ రవి చంపేశాడని మళ్ళీ ఆ చావు తెలివితేటలు చూపించి మీకు అవి ఇచ్చేస్తామని మాట్లాడి ఎన్ని పనికిమాలిన కార్యక్రమాలు చేస్తే ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఓడిపోలేదు అంటలేదు. అప్పుడు కూడా ఓటు చీలిక వల్ల టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఇటు భీమవరంలోనూ టీడీపీ అత్యధిక ఓటు చీల్చేసింది, అటు గాజువాకలోనూ చీల్చేసింది. ఆ చీల్చేయడం వల్ల ఓడిపోయారులే, అది ఎవరు మర్చిపోలేదు మేము. ఆయన ఓడిపోవడం కరెక్టే, కానీ మనం గెలవడానికి అసలు చాలా కారణాలు. నువ్వు అన్నావు 2014 మాట్లాడు. దానికి సంబంధించి రేపు 2024కి 2019కి ఏం తేడా వస్తుందని అనుకుంటున్నాం. సో ఈ విషయాలకు సంబంధించి వచ్చినప్పుడు 2024కి వచ్చేసరికి అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు పార్టీ
వ్యవస్థాగతంగా ఏముంది చెప్పమనండి ఒకసారి. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీకి అతనికి పార్టీ వ్యవస్థాగతంగా లేకపోతే నువ్వు సింగిల్గా పోటీ చేయి, దమ్ముంటే సింగిల్గా రా, 170 సీట్లలోనే పోటీ చేయి. నువ్వు పొత్తులో వెళ్ళకో, నువ్వు పొత్తులో వెళ్తే ఎలాగవుతావని మొత్తం మీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా పొద్దుల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు భజనే కదయ్యా. పవన్ కళ్యాణ్ గారు పేరెత్తకుండా మీకు అసలు తెల్లారుతుందా ఏ రోజైనా? ఎక్కడ మాట్లాడు, నాకు తెలుసు ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అడగండి. మీరు జాఫర్ గారు అని చెప్పి నువ్వు ముందు చెప్పి నువ్వు అడిగించుకుంటూ మళ్ళీ దాన్ని ఏదో కామెడీలో కలిపి ఎవడో తెలియదు ఈ డ్రామాలో, ఎవడో తెలియదు ఆ గుడివాడ అమర్నాథ్. కావాలని పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగించుకుని ఆయన్ని చులకన పరిచేలా మాట్లాడి ఎక్కడ కూడా నీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే నీకు దిక్కు లేదు మాట్లాడడానికి, నీకు మాట్లాడడానికి మాటలే లేవు ఇక్కడ. మరి ఉదయం లేచిన దగ్గర నీ పార్టీ మొత్తం పవన్ కళ్యాణ్ గారిపై ఎందుకు పడి ఉన్నారు? ఆయన సంస్థాగతంగా ఏం లేదు కదా, ఆయన పార్టీ ఏం లేదు కదా, మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఈ మేకపోతే గాంభీర్యం? లోపలేమో పవన్ కళ్యాణ్ పేరు వినపడితే దడ్డ వణికేస్తారు, పైకి మాత్రం పవన్ కళ్యాణ్ ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ పార్టీయే లేదు. మళ్ళీ ఈ డ్రామాలో ఎవడదే లేదయా మీ డ్రామాలో? ప్రజలందరికీ అర్థమవుతుంది అమర్నాథ్. అనుకునే ఉన్న కాన్స్టిట్యున్సీలోనే స్టీల్ ప్లాంట్ ఉంది కదా, స్టీల్ ప్లాంట్ ఉంది. ఏ కాన్స్టిట్యున్సీ? గాజువాక కాన్స్టిట్యున్సీ కదా. మొన్న ఆయన మీటింగ్ పెడితే ఎక్కడ జనాలు సమీకరణ చేయలేదు, ఎక్కడ వెహికల్స్ పెట్టలేదు అని మీరు వేలాది మంది తల్లి వచ్చి అని మీరు అనుకుంటున్నారు. మరి ఎక్కడైనా పెట్టారేమో నిరూపించు అమర్నాథ్. ఎక్కడన్నప్పుడు జగనన్న వస్తున్నాడు చేయూత కార్యక్రమానికి, రాకపోతే మీ చేయూత డబ్బులు రావు, రాకపోతే మీకు అమ్మఒడి రాదు, రాకపోతే మీకు కాపునేస్తం రాదని చెప్పి బలవంతంగా వాలంటీర్లతో వీధుల్లోకి ఆటోలు, వీధుల్లోకి బస్సులు పంపించి మీరు ఎక్కిస్తున్నారు. సేమ్ అలా ఎక్కడైనా పంపించారేమో పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి చూపించు ఆధారాలు ఏమైనా ఉంటే. ఆధారం లేకుండా ఎందుకే మాడతావు? అది పవన్ కళ్యాణ్ స్టామినా. అది మీరు అనుకుంటున్నారు. అంటే ఏం వెహికల్స్ పెట్టట్లేదు, లేకపోతే ఇంకోటి పెట్టట్లేదు. పెట్టారా పోనీ ఎక్కడైనా వెహికల్స్? అసలు పెట్టగలరా అంతమందికి ఎవరైనా వెహికల్స్? ఏ కుర్రోడుగా కుర్రోడు సొంత బండి వేసుకుపోతాం అంటే ఏ వెహికల్స్ అంటే పెట్టే నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే అందరూ 2 వీలర్ మీద వెళ్తున్నారు అక్కడికి, అంతే తప్ప మీలాగా ఆ స్కూల్ వాళ్ళని ఈ స్కూల్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఆ స్కూల్ బస్సుల్లో వెళ్ళట్లేదు. ఎవడ కాడికే సొంత బండి, సొంత పెట్రోల్ కొట్టించుకుని పోతున్నారు వాళ్ళు. ఇంకా ఎవరిని మోసం చేస్తావు అమర్నాథ్? అతను పవన్ కళ్యాణ్ గారు బస్సులు పెట్టి తీసుకెళ్ళాడు ఆ జనాన్ని. మీటింగ్ జరిగిన తర్వాత మీటింగ్ వచ్చిన దానికి పెట్రోల్ డబ్బులు ఇవ్వలేదని, భోజనాలు డబ్బులు ఇవ్వలేదని ఎన్ని గొడవలు మీకు తెలుసా? అదిగో వెహికల్స్ పెట్టారంటే ఎవడో నమ్మడో, తీరేమో అనేసాడు ఆ వెహికల్స్ పెట్టలేదని మీకు తెలుసా అంటే పెట్టారు అందాం అనుకున్నాడు. పెడితే మరి ఆ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయని అడిగేస్తాడేమో జాఫర్ అని. అది కాదని మళ్ళీ అన్నీ తిప్పేసి బయటకు వచ్చి పెట్రోల్ కొట్టించలేదని, భోజనాలు ఎట్టించలేదని దెబ్బలాడుకో. అసలు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఏ మీటింగ్ కానీ ఎక్కడైనా భోజనాలు జరుగుతాయా? ఎక్కడ భోజనాలు జరగవు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఆయన చోటుపై భోజనం వెళ్ళినోడికి, ఆయన చూసి ఆయన మాటలు వింటే భోజనం కడుపు నిండిపోద్ది వాళ్ళకి. ఎక్కడ టెంట్లు వేసి భోజనాలు ఏర్పాట్లు అవి ఉండాం ఇవి ఉండాం రండి మా ప్లేన్ దగ్గర రండి అని అడుక్కోటాలు ఉండవు పవన్ కళ్యాణ్ దగ్గర. టైము కూడా సాయంత్రం 3, 4, 5 ఈ ప్రాంతాల్లో పెడతారు మీటింగ్. అయినా ఆ టైంలో భోజనం ఏంటో నాకు అర్థం కాదు. ఆ టైంలో భోజనాల కోసం వస్తారు ఎవరన్నా? జన సైనికులను అవమానిస్తున్నావు నువ్వు. వాళ్ళ భోజనాల కోసం, పెట్రోల్ కోసం, నీలాగా ఎమ్మెల్యే టికెట్ల కోసం, మంత్రి పదవుల కోసం ఆశపడే రకాలం కాదు. తప్పుడు మాటలు మాట్లాడకండి అయ్యా, జనాలు చూస్తున్నారు. రోడ్ల మీద ఎంతమంది కొట్టుకున్నారు మీకు తెలుసా? అలాగని రోడ్ల మీద కొట్టుకుంటే మీరు వీడియోలు తీసి పెట్టకుండా ఉంటారా? మీకున్న ఈ పనికిమాల నెట్వర్క్తో, మీ ఐపాక్ నెట్వర్క్తో దాన్ని రచ్చ చేసి పాడారు ఈ పాటికి. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే మీరు చూసి అరే కొట్టుకున్నారు దీన్ని ఎక్కడ బయట పెట్టకూడదని హుందాగా ఆగారా మీరు? ఎందుకంటే లేని అబద్ధాలు, ఆధారాలు లేని మాటలు ఎందుకు అమర్నాథ్? ఒక్క అబద్ధం చెప్పినట్టు ప్రజలకు తెలిస్తే ఇక నువ్వు మాట్లాడే ప్రతి మాటని అబద్ధంగా చూస్తారు ప్రజలు. క్రెడిబిలిటీ పోద్ది. నువ్వు ఏదో పార్టీ కోసమో, ఎమ్మెల్యే పదవి కోసమో, లేకపోతే మంత్రి పదవి కంటిన్యూ చేస్తారనో నువ్వు ఇలాగ అబద్ధాలు మాట్లాడితే రేపు పొద్దున ఇంకా బోళం భవిష్యత్తు ఉంది నీకు, ఇంకా చిన్న వయసు. ఆ భవిష్యత్తులోకి నిన్ను మళ్ళీ ఒక్కసారి ప్రజలు నిన్ను అబద్ధాలు చెప్తాడే అనుకున్నారనుకో, లైఫ్లో మళ్ళీ నువ్వు గెలవు ఎక్కడని. పంచాయతీ సర్పంచ్ కూడా గెలవు. అర్థం చేసుకో, భవిష్యత్తును పాడు చేసుకోకు. చెప్పి పవన్ కళ్యాణ్ వస్తే జనం వస్తారా రారా? ఏ నాయకుడు పెట్టినా, ఏ నాయకుడు సమావేశం పెట్టినా ఆ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు రారు. ఏ నాయకుడు పెట్టినా అంతమంది జనం రారు. నువ్వు పెట్టు మీటింగు, నువ్వో నాయకుడిగా ఫీల్ అవ్వ, మంత్రివి, మళ్ళీ రాష్ట్ర మంత్రివి నువ్వు. ఆ పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే కూడా కాదు. నువ్వు పెట్టవా మీటింగు? నువ్వు పెడితే ఎంతమంది వస్తారో చూస్తాను నేను. ఏ నాయకుడు పెట్టి వచ్చేస్తాడా? ఎవడో చెప్తున్నావు కహానీలు, ఎవడో చెప్తున్నావా? మించిన స్టామినా ఏమి పవన్ కళ్యాణ్కి లేదే.
జగన్ మించిన స్టామినా ఏమో పవన్ కళ్యాణ్ నీకు తెలుసా? పవన్ కళ్యాణ్ మించిన స్టామినా ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదు. నేను చెప్తున్నాను పక్కాగా. ఎవడైనా సరే అధికారం ఉంటే ఇప్పుడు నీలాంటి నువ్వు అధికారంలో ఉన్నావు, ఓ 10 మంది నీ చుట్టూరు తిరుగుతారు. రేపు పొద్దున్న నీ పదవి పోయిందనుకో, నీ ఇంటి ముందుడే నేను లెక్క చేయడు. ఈరోజు నీ ఎమ్మెల్యే కూడా కాదు పవన్ కళ్యాణ్ గారు, అయినా అన్ని వేల మంది అన్ని లక్షల మంది వస్తున్నారు ఆయన మాటకి. అధికారం లేకపోయినా కూడా అంతమంది జనం వస్తున్నారంటే ఆ స్టామినా ఎవడుకుంటుందయా? ఎవడుకుంటుంది అమర్నాథ్? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే ఎంతమంది జనం వచ్చేవారు? రోడ్డు ఎక్కితే ఎన్ని వేలాది మంది, లక్షలాది మంది మీటింగ్కి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు 2019 ముందు. ఆ 2019 ముందు మన పెర్ఫార్మెన్స్ ఆ స్థాయిలో ఉంది. ఈ కోడికత్తి ఇంజక్షను, ఏదైతే బాబాయ్ గొడ్ల పోటు, లేకపోతే ఇంకోటి ఏదో జరిగిపోయింది, ఇలాగ నాన్నగారు చనిపోయారు, నా మీద తప్పుడు కేసులు పెట్టేశారు, నేను చాలా గొప్ప నేను, ఈ సెంటిమెంటల్ డ్రామాలన్నీ కలిసి వచ్చాయి. ఆ కలిసి రావటం వల్ల, పైగా ప్రశాంత్ కిషోర్ అక్కడ చేసే కుల రాజకీయాల వల్ల, ఈ ఐపాక్ టీం వల్ల అప్పుడు వచ్చారు జనాలు. మేమే నమ్మాం కదా ఆయన్ని. నమ్మిన మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన గెలిచిన సంవత్సరానికి బయటకు వస్తాం. ఎవడన్నా మనిషి ఒకసారి మోసపోతాడు కదా, మనిషి అన్న తర్వాత నమ్ముతాం కదా. నమ్మాం, కానీ అది నిజం కాదు. అదంతా కూడా మబ్బేశారు. అలా మబ్బు కమ్మింది ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఆంధ్ర రాష్ట్రానికి. కాబట్టి అంతమంది మోసపోయాం. ఇప్పుడేరి అప్పుడు గొడవ చెప్పకు, ఇప్పుడు గొడవ చెప్పు. ఒకసారి నేను ఫోటోలు చూపిస్తాను చూడు. వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారు చూడవయా. రోడ్డు ఈ చివరి మొదలు పెట్టుకుంటే ఆ చివరి దాకా కూడా మొత్తం జనమే. నువ్వు వెహికల్స్ పెట్టి తీసుకురావాలంటే ఎన్ని వందల వేల బస్సులు పెట్టాలి వాళ్ళకి? వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి రూపాయి ఖర్చు ఉండదు దానికి. ఆ స్టేజ్లో వాటికి ఆ లోకల్లో ఉన్న నాయకులు పెట్టుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఎవరు డబ్బులు వాళ్ళు పెట్టుకుని వస్తారు. వాళ్ళ భోజనాలకు ఆశపడరు, పెట్రోల్ డబ్బుల కోసం చూసుకోరు. మళ్ళీ ఆయన దగ్గర అధికారం లేకుండా, ఒకవేళ అధికారం ఉంటే అరే వెళ్తే మనకి ఏం లోన్ ఇప్పిస్తాడేమో, లేకపోతే ఇంకో ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా ఇది చేస్తాడేమో అని ఆస్తి వచ్చారనుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే కూడా కాదు, అంతమంది జనం వచ్చారు. ఇక మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మీటింగ్కి రాకపోతే మీ పథకాలు కట్ అయిపోతాయని బెదిరించిన మీ ఓడి మీటింగ్కి వచ్చిన వాళ్ళు చూడు జనాలు ఎలాగ వెళ్ళిపోతున్నారు బయటికి. మీటింగ్ నుంచి లేచిపోతున్నారు. అదిగో గోళ్ళ దూకేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా గోళ్ళ దూకి పారిపోతున్నారు. డైరెక్ట్గా అయితే పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారట, మీటింగ్ అయ్యేదాకా వెళ్ళడానికి కుదరదని. ఇది ముఖ్యమంత్రి పదవిలో ఉండగా, అక్కడేమో పదవి లేకుండానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగా ఆయన ఏదో నాదస్వరం ఉత్తున్నట్టు, మేమందరూ కూడా నాగపాములాగా అలా ఉంటారు జనం అందరూ. ఆయన మొత్తం క్లోజ్ చేసి వెళ్ళేదాకా ఒక్కడ కదలడు అక్కడి నుంచి. మరి ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి లోన్లు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, పంచిపెడుతున్నాడు, అకౌంట్లు అంటున్నాడు, అయినా కూడా గోళ్ళ దూకి జనాలు పారిపోతున్నారు. ఎవరో చెప్తావు బాసు? ఇంకానే బస్సు ఇక అబద్ధాలు ఆపేయండి బాసు. జగన్మోహన్ రెడ్డి మీ జిల్లాలో, విశాఖ జిల్లాలో రేపు 2024కి వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది జనసేనతో మాట్లాడుకున్నారు. త్వరలో వాళ్ళు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. వాస్తవం కదా? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? మనం జనసేన సబ్జెక్ట్ గురించి ఇంతసేపు మాట్లాడుకుని అనవసరం అనేది నా అభిప్రాయం. ఇది ఒక డ్రామా. మీరు ప్రశ్నలు నాకు జనసేన గురించి అడగండి, పవన్ కళ్యాణ్ గురించి అడగండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే నాకు ఈ మంత్రి పదవి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి మీద తప్ప ఇంకెవరి మీద అన్నా నేను కానీ ఆరోపణలు చేశానంటే నా మంత్రి పదవి ఊస్టింగ్ అయిపోద్ది. కాబట్టి మీరు అడిగే ప్రతి ప్రశ్న జనసేన గురించి అడగాలని రిక్వెస్ట్ చేసుకుని ఉంటాం. ఫస్ట్ అన్ని ప్రజలను అడిగేశాక మళ్ళీ జనసేన గురించి ఎంతసేపు మాట్లాడటం మనకు టైం వేస్ట్ అని మళ్ళీ ఈ రివర్స్ కటింగ్. ఈ అమ్మాయి ఏం డ్రామాలు ఆడుతున్నారా మీరు? నేను చెప్పేస్తాను కదా, మీరు ఆడే ప్రతి డ్రామా వెనుకున్న అర్థం ప్రజలకు నా చేతనైనంత వరకు ప్రజలకు నేను వాస్తవాలు తెలియజేస్తాను. మీరు అడగొచ్చు, నేను సమాధానం చెప్పొచ్చు. రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఇండివిజువల్ గా పోటీ చేస్తేనే 6.5% ఓట్ అండి. మేము ఇండివిజువల్ గా పోటీ 51%. పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎంతో చెప్పావు నువ్వు. దానికి చాలా కారణాలు ఉన్నాయి బాసు. కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మీ వైపు తిప్పేసుకున్నారు. కాంగ్రెస్ మీద ఏమో బుర్ర జల్లుతారు, కానీ పార్టీ పేరు మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పెట్టుకుంటారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ కాంగ్రెస్ వాళ్ళందరినీ ఇటు తిప్పుకుని, లేదా కాంగ్రెస్ అంటే ఇదే అని చెప్పి మోసం చేయాలని ఉద్దేశం కాదా అది? అన్ని చేస్తే ఒకే ఒక్కసారి గెలిచారు మీరు. అదొకటి దృష్టిలో పెట్టుకో. గుడివాడ అమర్నాథ్ ఒకే ఒక్కసారి ప్రజలన్నీ
వాళ్ళ నాన్నగారు చనిపోవటం, ఈయన మీద కేసులు అవటం, 16 నెలలు జైల్లో ఉండటం, అలాగే వాళ్ళ బాబాయ్ ఆ టైంలోనే మర్డర్ అయిపోవటం, ఈ కోడికత్తి ఇంజక్షన్ అది ఒకసారి ఇంజక్షన్ చేసినప్పుడు కూడా రక్తం వస్తుంది, అంతే వచ్చింది ఆ రోజున. ఈ ఇంజక్షను ఇవన్నిటిని కూడబలుక్కుని పైగా మళ్ళీ టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయటం, ఇన్ని కారణాలు కలిసి వస్తే ఎక్కడో నక్కం దొక్కినట్టు ఒకసారి గెలిచారే మీరు, అంతే. వాళ్ళకి మీకు పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, ఓట్ షేర్ అంత పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, దానికి ఎంత బిల్డప్. తో అసలు మా కంపారిజన్ ఏం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఎలాగ మీరు ఎందుకు అసలు ఉందని ఎలాగని అంటారు మీరు? లేదనేటువంటి దానికి మాకు ఉన్నటువంటి మా బేసు, మాకు ఉన్నటువంటి వచ్చినటువంటి రిజల్ట్స్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్, మేకపోతే మీరు ఎలా ఉంది అంతేనంటారా? జగన్మోహన్ రెడ్డి గారు 1తో స్టార్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు, విజయం గారు అసెంబ్లీలో 1, పార్లమెంట్ 1 సీట్తో స్టార్ట్ అయినటువంటి చాలా ఆబ్వయస్ ఆమె. వాళ్ళు 1తో స్టార్ట్ అవడం ఏంటయా, వాళ్ళు ముఖ్యమంత్రితో స్టార్ట్ అయ్యారు. వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రి చేశారు, రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచారు. నేషనల్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి అవకాశం 2 సార్లు వచ్చింది ఆయనకి. ఆయన అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించారని ఈయన మీద ఆరోపణ ఉంది. ఇక వాళ్ళు ఎలాగ ఒంటరి నాకు అర్థం కాదు. గుడివాడ అమర్నాథ్ ఒంటరి అంటే ఎవరో తెలుసా? అన్నయ్య ఆల్రెడీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి ఆయన్ని రకరకాలుగా వేధింపులు, రకరకాల అవమానాలకు గురిచేసి ఆ మంచి వ్యక్తిని, ఆ మహానుభావుడిని నాకు రాజకీయాలు ఎందుకురా బాబు అని అనిపించేసి ఆయన ఆపేస్తే, అంత మోసపోయిన ఆ పార్టీ నుంచి గర్జించే ఒక సింహంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి, ఆయన కేవలం సినిమా నటుడైన ఆయనకు వచ్చే ఆయన పెర్ఫామ్ చేస్తూ వచ్చే డబ్బులు అంతే ఆయనకి. పైగా ఆ డబ్బుల్లో కూడా ప్రజలకు పులవమని పంచిపెట్టేస్తాడు. అలాంటి ఒక్కడే నిలబడి ఈరోజు రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు ఇంత గడగడలాడేస్తున్నాడో ఆయన అనాలి ఒక్కడే వచ్చాడు అని. అంతే తప్ప తండ్రి వారసత్వాన్ని ఉపయోగించుకుని, తండ్రి నాటి పెట్టుకున్న డబ్బుది ఉపయోగించుకుని అది రావడం, అది ఎలా ఒక్కలే రావడం ఎలాగవుతుంది అమర్నాథ్? ఏంటి అమర్నాథ్ అసలు ఈ కంపారిజన్లకు అర్థం ఉందా? మేము 2014 వచ్చేసరికి 67 సీట్లతో అసెంబ్లీ సీట్లు, 10 మంది ఎంపీలతో 67 సీట్లు కాంగ్రెస్ సీట్లు అవి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసింది. ఆ విడదీసిందనే ఒక కారణంతో, ఈయన మీద తప్పుడు కేసులు పెట్టి ఈయనకి ముఖ్యమంత్రి ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ బ్రతిమాలో, బామాలో, బ్లాక్మెయిల్ చేసో ఈ పార్టీలో కలుపుకుని ఇదే అసలైన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ ఓటింగ్ని అంతా అటువైపు తిప్పుకుని నేను బీజేపీకి వ్యతిరేకంగా ఉంటానని నమ్మించి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్తో 67 సీట్లు తెచ్చుకున్నాడు. అంతేగాని ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ రాష్ట్రంలో ఆయన ఎలక్షన్లోకి వచ్చేటప్పటికి ఏం చేశాడు? ఆయన ఈ రాష్ట్రానికి ఏం చేశాడయ్యా? రాజశేఖర రెడ్డి గారు చేశారు, కాంగ్రెస్ పార్టీ దయ వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రాష్ట్రానికి? ఆయన చేసింది 0. ఆయన గొప్పతనం చూసో, ఆయన పరిపాలన చూసో ఆయన గెలిపించలేదు ఎవడో. కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటింగు ఇలా టర్న్ అయింది. అది కూడా 2014లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. సరే, బీజేపీ టీడీపీ ఒకటి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళందరూ వేశారు. అప్పుడు కాంగ్రెస్ కూడా ఇక్కడ లేదు కాబట్టి ఏమా గొప్పలు, ఎందుకు వచ్చిన గొప్పలు ఇవి? లేకపోతే మన పరిస్థితి కూడా అంతే. అర్థమైందా? స్టార్ట్ అయినటువంటి మేము 2019కి వచ్చారు. ఇవంతా మేకపోతే అనుకుంటేనే రేపు 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ సీరియస్గా వస్తే కాపు సామాజిక వర్గం నుంచి వైసీపీలో కొనసాగిస్తున్న చాలా మంది అటువైపు పోటీ చేస్తారు. మీరు చెప్పిన ప్రశ్నకే 2019లో కూడా ఆయన పోటీ చేశాడు కదా. పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో ఎన్నిసార్లు చెప్తావా 2019 గొడవ? నేను అన్నాను కదా, ఇప్పుడే అంటున్నాను కదా, 2019లో మీరు చేసిన డ్రామాలకు అందరూ మోసపోయాం. అలా కాపులు కూడా మోసపోయారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా మోసపోయారు. వదిలేదు, అయిపోయింది. మనిషి అన్నవాడు ఎవడన్నా ఒకసారి మోసపోతాడు. మీరు చేసే సెంటిమెంట్ డ్రామాలు చూసి ఒక్కసారే మోసపోయాం మేము. మాకు అర్థమైపోయింది సినిమా. ఈ రోజున మళ్ళీ ఇప్పుడు వస్తుంది కదా ఎలక్షన్, ఇప్పుడు చూద్దిగా ఉంటే ఎలా ఉంటుందో. ఎందుకు మరి ఆ రోజు వేయలేదు కాపులు అని అంటున్నా. ఈరోజు ఉదాహరణకు అనకాపల్లి నియోజకవర్గం తీసుకోండి. నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం, కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా కంటెస్ట్ చేశారు. అక్కడ వచ్చి సభలు సమావేశాలు పెట్టారు. ఎలక్షన్ మీటింగ్లో ఏప్రిల్ 7 ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఎంత బిల్డప్ ఎత్తున్నావు నువ్వు గుడివాడ అమర్నాథ్? నీకు ఎంత ఓటింగ్ వచ్చింది? 73,207 ఓట్లు వచ్చాయి నీకు. ఎక్కడ? మొన్న నువ్వు పోటీ చేసిన 2019 ఎలక్షన్లో. అక్కడ తెలుగుదేశం పార్టీకి 65,038 ఓట్లు, అలాగే జనసేన పార్టీకి 12,988, అంటే 13,000 ఓట్లు. ఈ 65,000 ప్లస్ 13,000 చూస్తే ఎంత అయిందయా? 73,500 78,000. నిజంగా జనసేన పార్టీ టీడీపీకి సపోర్ట్ చేస్తుంటే
నువ్వు 5,000 ఓట్ల మెజార్టీ ఆ తేడాతో ఓడిపోయావు. నువ్వు సిగ్గు లేకుండా ఎలా మాడుతున్నావు నువ్వు అమర్నాథ్? నాకు అర్థం కాదు. నువ్వు నిజంగా విశ్వాసం ఉన్నవాడు అయితే ఇగో ఇక్కడ జనసేన పార్టీ 13,000 ఓట్లు చేల్చడం వల్ల నేను నెగ్గాను, మా పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల నేను నెగ్గాను అని ఆయన ఫోటోకి పాలాభిషేకం చేయవయ్యా, లేదా ఆయన కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకొని నీళ్లు. ఎందుకంటే నిజంగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంటే 5,000 తేడాతో నువ్వు ఓడిపోయావు. నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యేవి, నీకు ఎమ్మెల్యే సీటే దిక్కు లేదు. నువ్వు మళ్ళీ ఏకంగా మంత్రిలో ఫీల్ అయిపోయి మళ్ళీ నిన్ను ఎవడైతే గెలిపించాడో ఆ గెలిపించినోడిని, దానికి కారణమైనోడిని ఈరోజు నువ్వు ఇలా నోరు పారేసుకున్నావు అంటే అన్నమేనా తింటున్నావు అమర్నాథ్? తినేది అన్నమే కదా. ఇప్పుడు మేము ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేసామయ్యా మొన్న, ఏది పంచాయతీ ఎలక్షన్కి నేను కూడా పోటీ పెట్టాను. మాకు వచ్చిన ఓటు ఎంత అయితే పడిందో ఆ ఓటు తేడాతో ఇక్కడ వైసీపీ ఓడిపోయి టీడీపీని ఎక్కిసింది. టీడీపీ బలపరిచిన అభ్యర్థిని ఎక్కిస్తాడు పంచాయతీ ప్రెసిడెంట్, ఆయన పేరు శ్రీను గారు. ఆయన థ్యాంక్స్ చెప్పాడు వచ్చి నాకు, సార్ మీరు పోటీ పెట్టడం వల్ల మేము నెగ్గటం జరిగింది అని ఫస్ట్ దాన్ని తీసుకొచ్చి నాకు వేసాడు ఆయన. మంతిని శ్రీను ఆయన పేరు, ఉత్తరకంచి సర్పంచ్, చాలా మంచోడు, పిహెచ్డీ చదువుకున్న వ్యక్తి. ఆయన బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయన గెలవాలి ఖచ్చితంగా మేము కూడా కోరుకున్నాం. అయితే మేమైనా గెలవాలి లేకపోతే ఆయనైనా గెలవాలి అని మేము పోటీ పెట్టడం వల్ల మేము ఎంతైతే ఓటు మేము తెచ్చుకున్నామో ఓటు తేడాతో గెలిచేసాడు ఆయన. ఆ నోట్లతో దాదాపు 300 ఎంత పడ్డాయి మాకు. అయితే ఆయన ఇప్పటికీ మాతో ఫ్రెండ్లీగా ఉన్నాడు, మీ వల్ల మేము గెలవటం జరిగిందండి అని. విశ్వాసం ఉన్నవాళ్ళు, మంచి మనసు ఉన్నవాళ్ళు నిజంగా మనుషులు అయితే అలాగ ఆలోచిస్తారు. కానీ నీదేం బతుకాయో నాకు అర్థం కాదు. జనసేన పార్టీ 13,000 ఓట్లు చీల్చి నువ్వు గెలవడానికి కారణం అయితే ఈ రోజున అదే జనసేన మీద మాట్లాడడానికి కిక్కి అంటున్నాటి, కిక్కి అంటున్నాటి. అడిగేవాడు ఎవడు లేడే నిన్ను? సిగ్గుపడవాయా నువ్వు? ఈ రోజున ఆ మంత్రి అయ్యమంటే దానికి ఆ భిక్ష పెట్టింది నీకు పవన్ కళ్యాణ్ గారు. ఆ భిక్ష పవన్ కళ్యాణ్ భిక్ష వల్ల నువ్వు ఈరోజు మంత్రి పదవిలో కూర్చున్నావు. నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నావు. చూసుకో మరి ఏ స్థాయికి వెళ్ళిపోయావో. సభాష్. తారీఖున వచ్చి మీటింగ్ సమావేశం పెట్టారు. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 9,000 నుంచి 10,000 ఓట్లు. మీరు ఎలా అంటానంటే ఏ 9,000 10,000 ఓట్లే నీ కాన్స్టిట్యున్సీలోనే ఎప్పుడే చూసాను నేను. నీ కాన్స్టిట్యున్సీలో 13,000 ఓట్లు వచ్చాయి ఆయన అభ్యర్థికి. 13,000 ఓట్లు ఆయనకు వస్తే నువ్వు నెగ్గగలిగింది ఎంత మెజార్టీతో నెగ్గవా? ఇక్కడ 73 నుంచి 60 అంటే 8,000 ఓట్లతో నెగ్గావు నువ్వు. 8,000 ఓట్ల మెజారిటీ నీకు వచ్చింది అంతే. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచింది 13,000 ఓట్లు. 5,000 ఓట్ల తేడాతో ఓడిపోదు. నువ్వు చెప్పేస్తున్నావు అనాలిసిస్లు, నువ్వు మాట్లాడుతున్నావు జనసేన పార్టీ జనసేన కేడర్ కోసం. నీ నియోజకవర్గంలో గెలడానికి నీకే దిక్కు లేదు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెడుతున్నారు. వాళ్ళందరికీ కూడా 10,000 15,000 30,000 40,000 50,000 ఓట్లు వచ్చిన దగ్గర కూడా ఉన్నాయి. ఆయన నువ్వు మాట్లాడుతూ అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే కదా అమర్నాథ్. ఆకాశం మీద ఉమ్మేస్తే తెలుసు కదా ఏం జరుగుతుందో. ఇదిగో ఇప్పుడు జరిగింది చూడు, నీకు అలాగే ఉంటుంది. ఇప్పుడు 2014లో కూడా వైసీపీ ఓడిపోయింది కదా, 2019లో గెలిచింది కదా. అలాగే మాకు ఉన్నటువంటి ఓట్ షేర్, మాకు వచ్చినటువంటి సీట్లు ఇవన్నీ కంపేర్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు మేము 2014లో 2014లో మేము ఒక సీట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు. 175 కాన్స్టిట్యున్సీలో మొత్తం పవన్ కళ్యాణ్ కి ఆ సంస్థగతంగా అవన్నీ ఒక మాట చెప్పమనండి. మీరు ఇన్ని ప్రశ్నలు అడిగారు. సో ఏ రాజకీయ పార్టీ నడపాలన్నా, ఏ రాజకీయ పార్టీ రేపు అధికారంలోకి రావాలన్నా, ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఒక వ్యవస్థను నడపాలన్నా పార్టీ కంటూ నాయకులు ఉండాలి కదా. ఈరోజు ఉదాహరణకి మీరు ఒక మాట చెప్పమనండి. మీరు ఈ సందర్భంగా ఈ సబ్జెక్ట్తో మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఒక దానికి మీ ద్వారా ఆ పార్టీకి సవాల్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని జిల్లాకు 10 మంది పేర్లు చెప్పమనండి. వాళ్ళ పార్టీ నాయకుల్ని 13 జిల్లాల్లో జిల్లాకు 10 మంది పేర్లు చెప్పమనండి. ఇంకా తెలుగుదేశం పార్టీకి అంటారా? 35 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ వాస్తవానికి ప్రతి తెలుగుదేశం పార్టీని ఏమంటావు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీని అతను తిట్టాడు అనుకో, మరి కమ్మ కులస్తుల్లో, టీడీపీ క్యాడర్లో, టీడీపీలోని SSTBC మైనారిటీల్లో ఐక్యత వచ్చేది. టీడీపీని మళ్ళీ ఆయనే తిట్టాలి, ఎవరో కొడాలి నానియే తిట్టాలి. ఆయనకే వచ్చాయి పైనుంచి ఆర్డర్స్. ఈయన మళ్ళీ టీడీపీని ఏమనకూడదు, టీడీపీని మళ్ళీ దువ్వాలి. ఎవరిని తిట్టాలి? ఈయనకి ఇచ్చిన అసైన్మెంట్ ఎవరు? కేవలం పవన్ కళ్యాణ్ గారు. చెప్పు. జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలో, మాజీ ఎమ్మెల్యేలో, గతంలో పనిచేసినటువంటి నాయకులు ప్రతి జిల్లాలో 10 మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని
జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారి నాయకుల్ని, మా పార్టీ నాయకులను లేకపోతే తెలుగుదేశం పార్టీ అంటే మీరు ఏమంటే 175 నియోజకవర్గాల్లో కూడా అనవసరం, ఏదో ఒక జిల్లా తీసుకోమని, ఆయన పుట్టినటువంటి సొంత జిల్లావో లేకపోతే పెరిగినటువంటి ఇంకో జిల్లావో లేకపోతే ఇంకో జిల్లా పోటీ చేసినటువంటి విశాఖపట్నం జిల్లాలో ఓ జిల్లాలో 10 మంది పేర్లు చెప్పమనండి. చెప్తే నేను ఆయన కాలు మీద పడిపోతా. పడిపోయి 2024లో వైఎస్ జగన్మోహన్ వెళ్ళి పడిపో. అమర్నాథ్, నువ్వేమన్నావు? జిల్లాకు 10 మంది అన్నావు. నీ నియోజకవర్గంలోనే 13,000 మంది ఉన్నారు జనసేన పార్టీ నాయకులు. 13,000 మంది నాయకులే వాళ్ళందరూ. ఎందుకంటే కార్యకర్తలు కాదు. కార్యకర్త అంటే డబ్బులు ఇచ్చో, బీర్ ఇచ్చో, బిర్యానీ ఇచ్చో తీసుకెళ్ళాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎవరు అలాగ వెళ్ళరు. అందరూ స్వచ్ఛందంగా వెళ్తారు. ఎవడన్నా స్వచ్ఛందంగా కూడా మూమెంట్ తీసుకున్నాడంటే నాయకుడే. కాబట్టి నీ నియోజకవర్గంలో జనసేన పార్టీకి పట్టిన 13,000 మంది కూడా నాయకులే. నీ నియోజకవర్గంలో 13,000 మంది ఉన్నారు. నేను నిజంగా అప్పుడు నువ్వు ఛాలెంజ్ చేసిన మాట మీద కట్టుబడి ఉంటే, నీకు సిగ్గు చీము నెత్తురు ఉంటే, నీకు నిజంగా పౌరుషం ఉంటే, నీ నియోజకవర్గంలో ఉన్న 13,000 మంది నాయకులను చూసావు కదా. నువ్వు వెళ్ళిపోయిన కాలు మీద పడిపో, కాలు కడిగి నీ నెత్తి మీద చల్లుకో. లేదా మనకి ఎప్పుడు మామూలే కదా మాటలంటాం, మళ్ళీ ఆ మాటలు తప్పేయటం, ఇవన్నీ కామన్ అంటావా? కానీ ఇదండి ఈరోజు కౌంటర్ అండ్ కౌంటర్. చూసారు కదా, చాలా దారుణంగా జనాలను మోసం చేయడానికి విపరీతమైన దారుణమైన అబద్ధాలతో మన ముందుకు వస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులే ప్రాంతీయ విద్వేషాలు, కుల విద్వేషాలు రేపుతున్నారు. ఈ టైంలో జనాలందరూ అప్రమత్తంగా ఉండండి దయచేసి. అమరావతి రైతుల పాదయాత్రకు సహకరించండి. సహకరించకపోయినా ఒకవేళ ఏమైనా వైసీపీ నుంచి మీకు ఏమైనా వ్యతిరేకత వస్తుంది అనుకుంటే కనీసం కామ్గా ఉండండి తప్ప, వాళ్ళేదో చెప్పారని వీళ్ళేదో చెప్పారని అమాయకులైన భూములు పోగొట్టుకున్న రైతుల మీదకి వెళ్తే ఈ రోజున ఇక్కడ బాగానే ఉండొచ్చు, కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ప్రతి దానికి మనం లెక్క చెప్పాల్సి వస్తుంది. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్.